మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కనుక ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే పడ్డం చూసాం కదండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. లెనిన్ సెంటర్ గవర్నర్పేట విజయవాడలో అయితే ఈ ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉంది. ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. సో ఇది మనకి విజయవాడలో ఉందని చెప్పేసి అడ్రస్ ఇచ్చారు. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి, 08662527110. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు చూడండి, recruitment@apcrda.org. ఇక్కడ మనం నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఏం పోస్టులు ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడ నోటిఫికేషన్ ఈజ్ హియర్ బై ఇష్యూడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ వేరియస్ డివిజన్స్ ఆఫ్ ఏపీసీఆర్డీఏ విజయవాడ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ అవుతున్నాయండి. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఇది ఇయర్లీ వన్స్ రెన్యువల్ అనేవి అవుతూ ఉంటాయండి. సో 1 year వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి దాన్ని అయితే ఎక్స్టెన్షన్ అయితే చేస్తూ ఉంటారండి. ప్రస్తుతానికైతే 1 సంవత్సర కాలానికైతే తీసుకోవడం జరుగుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది వెబ్సైట్. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు చూడండి, https:/crda.ap.gov.in. అందులో కెరీర్స్లో అయితే మనం కెరీర్స్ ట్యాబ్ మీద అయితే క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ కనిపిస్తుందండి. సో ఇది మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఏపీసీఆర్డీఏ అని క్లిక్ చేయగానే apcrda.ap.gov.in క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత కెరీర్స్ అంటే చూడండి, ఇక్కడ కెరీర్ అని ఉంది కదా. సో ఈ కెరీర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఏపీసీఆర్డీఏ, ఇది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. ఇది క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చి మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 4/9/2025 నుంచి 18/9/2025 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి యాక్సెప్ట్ చేస్తారండి. ఇంకా ఓపెన్ అవ్వలేదు వెబ్సైట్, ఈరోజు పెట్టారు కాబట్టి. సో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అప్డేట్ చేస్తారు. సో అలాగే మీకు ఇక్కడ ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్లు ఏవి తీసుకోరండి, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలండి. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ది పొజిషన్ చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ ఇచ్చారు. అలాగే నేమ్ ఆఫ్ పోస్ట్ అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, మనకు ఉండాల్సిన విద్యార్హతలు, ఎక్స్పీరియన్స్. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఇన్ ఇయర్స్, అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారండి. రోలు, టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్. సో ఎక్కడ వర్క్ చేయాలి, ఫర్ డీటెయిల్స్ విజిట్ ఏపీసీఆర్డీఏ వెబ్సైట్. సో మన రోల్స్, టాస్క్స్ ఏముంటాయి అంటే మనం జాబ్లో చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇందులో అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారండి. చూడండి నేమ్ ఆఫ్ ది పొజిషన్ చూద్దాం. ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, దానికి ఒక పోస్ట్ అయితే ఉందండి. దీనికి బీఆర్క్ అంటే గ్రాడ్యుయేషన్లో అంటే బీటెక్లో బీఆర్క్ చేసి ఉంటారు కదా ఆర్కిటెక్చర్, వాళ్ళ దానితో పాటుగా ఎంఆర్క్ కూడా చేసి ఉండాలి. అంటే డిగ్రీ కాకుండా పీజీ కూడా చేసి ఉండాలండి. పీజీలో ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ కూడా ఉండాలి. అలా ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. దానికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి, 2 years ఎక్స్పీరియన్స్. అలాగే టీమ్ లీడర్ ఎంఐఎస్, దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ ఆర్ బీటెక్, చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. అలాగే బీసీఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీసీఏ అండి, బీసీఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. టీమ్ లీడర్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అందులో 8 సంవత్సరాలు అయితే వర్క్ చేస్తే కనుక మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి వచ్చి గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ అంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అండి, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ ఆర్ బీటెక్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీసీఏ ఉంటుంది కదా చాలామందికి. సో అదైతే
మనం అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీలోనే బీటెక్లోనే ఉంటుంది. బీటెక్లో కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుందండి. దానికి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే చూడండి, గ్రూప్ డైరెక్టర్ సోషల్ డెవలప్మెంట్, గ్రాడ్యుయేషన్ ఇన్ కమ్యూనిటీ ఆర్ సోషల్ వర్క్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఇక్కడ రిలేటెడ్ ఫీల్డ్ అంటే సోషల్ సైన్సెస్ చదివిన వాళ్ళండి, అంటే సోషియాలజీ చదివిన వాళ్ళు కూడా రావచ్చు అనమాట. ఇది ఇది కూడా డిగ్రీ అనండి, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనమాట. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రాటజీ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటే గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏనండి. ఇప్పుడు డిగ్రీతో పాటుగా డిగ్రీ ఏదైనా చదివి ఉండొచ్చు, దాంతో పాటుగా ఎంబీఏ చేసి ఉండాలండి. అది కూడా హెచ్ఆర్లో చేసి ఉండాలి. హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలైజేషన్ ఉంటుంది కదా, సో హెచ్ఆర్లో ఎంబీఏ చేసి ఉండాలి. డిగ్రీ ఏది చదివినా హెచ్ఆర్లో ఎంబీఏ చేసిన వాళ్ళకి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కనుక ఈ పోస్టులకి అయితే తీసుకోవడం జరుగుతుందండి. ప్లేస్ ఆఫ్ వర్క్ ఏపీ సిఆర్డిఏ విజయవాడ అమరావతి. సో ఇక్కడ మనకైతే వర్క్ అయితే ఉంటుందండి. రిక్వైర్మెంట్ అనేది ఇమీడియట్ వాళ్ళకి అర్జెంటుగా కావాలన్నమాట. శాలరీ వచ్చి ఏ ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే విల్ బీ ఆఫర్డ్ కమ్యూన్సరేట్ విత్ ఎక్స్పీరియన్స్. శాలరీ ఈజ్ నెగోషియబుల్ ఫర్ ది రైట్ క్యాండిడేట్. ఒకవేళ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళనైతే ఖచ్చితంగా ఒక మంచి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అనేది ఉంటుంది. సో ఇది 1 ఇయర్ అనేది ప్రాజెక్ట్ ఉందండి, పీరియడ్ 1 ఇయర్ అని ఇచ్చారు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు, కంటిన్యూ చేస్తారనమాట. సో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే అలాగే ఉంటాయండి. బట్ రేపొద్దున ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అదర్ ఇన్ఫర్మేషన్ అప్లై త్రూ ఏపీసీఆర్డీఏ వెబ్సైట్ https:/crda.ap.gov.in. సో దీని ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అదే సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దాంతోపాటుగా రోలు ఆర్ టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్. సో మనం అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత పనులు, సో ప్రతి దానికి కూడా విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు చేయాల్సిన రోల్స్, రిమైనింగ్ అన్ని టాస్క్స్ అన్నీ కూడా మీకైతే చూసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మనకి ఇప్పుడు మరి ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా, ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది చూడండి, నోటిఫికేషన్ కావాలితే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేదా యూజర్ మాన్యువల్ అంటే దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఫోన్ నెంబర్ ఇచ్చారు హెల్ప్ డెస్క్ మనకి 7288877952 ఫర్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్. ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఫోన్లో అందుబాటులో లేరనుకోండి, మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడండి, recruitment@apcr.org. సో అలాగే మీకు నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాగిన్ హియర్ ఎంటర్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ మనం కనుక లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చింది అనుకోండి, మనం సమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చి మనకు ఒక రిజిస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యామో అది క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. మనకి ఏ విధమైన లాగిన్ ఐడి డీటెయిల్స్ లేవు, ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే సో న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తుంది. సో ఇది ఇంకా వెబ్సైట్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ క్లిక్ హియర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇంకా అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదండి, ఇది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి యూజర్ మాన్యువల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది యూజర్ మాన్యువల్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రతిదీ క్లియర్ కట్గా ఇచ్చారండి. ఇది వెబ్సైట్ https:/crda.ap.gov.in. అందులోకి వెళ్ళిన తర్వాత పైన కెరీర్స్ అనే దాన్ని ఆప్షన్ ఎంచుకోవాలండి. సో ఈ కెరీర్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ కెరీర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లిక్ హియర్ టు అప్లై.
సో ఇదైతే క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అని వస్తుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లై చేయాలి. చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో సేమ్ ఇందాక మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, అదే వచ్చింది ఇక్కడ. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలండి. మనకైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే పక్కనే ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి మాట్లాడొచ్చు మీరు, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తే కనుక ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ చూడండి, దెన్ ది రిజిస్ట్రేషన్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ బిలో. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. మన పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మనం ఎప్పుడు పుట్టాం ఏంటనేది 10th క్లాస్లో ఉంటాయి నీ డీటెయిల్స్ అన్నీ. సో 10th క్లాస్లో ఎలా ఉన్నాయి అలా ఎంటర్ చేయండి. ఫాదర్ ఆర్ గ్రాడ్యుయేట్ నేమ్ అంటే ఇక్కడ మన ఫాదర్ నేమ్ రాస్తాము. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, మొబైల్ నెంబర్ మన పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలన్నా మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా అదే నెంబర్తో కాంటాక్ట్ అవ్వాలి కాబట్టి. సో ఈ మొబైల్ నెంబర్ అనేది మీకు పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మెయిల్ ఐడి చూడండి, మీకు మెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అందరికీ ఉంటుంది నాకు తెలిసి. ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇవన్నీ స్టార్ మార్క్స్ అండి, ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సినవి. అలాగే అడ్రస్ కూడా స్టార్ మార్కే. ఇక్కడ మీకు అడ్రస్ అనేది సో ఏదైతే ప్రజెంట్ అడ్రస్ ఉంటున్నారో సో ఆ అడ్రస్ అయితే రాయండి. నెక్స్ట్ క్యాప్చా టైప్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ. సో ఎలిజిబిలిటీ అది చూసుకొని నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనగానే ఓటీపీ మన ఫోన్ నెంబర్కి వస్తుంది కాబట్టి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ సక్సెస్ వస్తుంది. ఓకే క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఇలాగైతే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలండి. ఇక్కడ ఆల్రెడీ మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు. క్యాప్చా టైప్ చేయండి, టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ ఇందాక మనం అక్కడ పోస్టులు చూసాం కదా, సో వాటిలో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే క్వాలిఫికేషన్ మన కోర్స్ ఏంటి అంటే బీటెక్లో ఆర్కిటెక్చర్ ఉందనుకోండి, అది ఎంటెక్లో ఆర్కిటెక్చర్ అనుకోండి ఇక్కడ. సో ఏదైతే అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఎంటెక్ ఆర్కిటెక్చర్, నేమ్ ఆఫ్ కాలేజ్, ఏ కాలేజ్లో చదివారు, ఈ కాలేజ్ నేమ్, నేమ్ ఆఫ్ బోర్డు అంటే అది ఏ యూనివర్సిటీకి చెందింది అంటే జేఎన్టీయూనా ఏదనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్స్, ఇక్కడ ఏమన్నా మన సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్స్ అందులో ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ అని చెప్పారు కదా, సో అదైతే ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యాము, ఏ ఇయర్లో పాస్ అయ్యాము అనేది ఇక్కడ యాక్షన్ అంటే యాడ్ అండి. సో ఎంటెక్ యాడ్ చేస్తాం, తర్వాత బీటెక్ యాడ్ చేస్తాం, అలా ఒక్కొక్కటి యాడ్ చేస్తాం. తర్వాత సేవ్ క్లిక్ చేస్తాం అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్, మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తాం, ఆ అడ్రస్ ఏంటి, మన పోస్ట్ ఏంటి, అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తాం, ఫ్రమ్ టు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే అక్కడ మనం ఏ విధమైన వర్క్ చేస్తాం, రోలు టాస్క్స్ ఎంటర్ చేయాలండి. అచీవ్మెంట్స్ ఏమన్నా ఉంటే అక్కడ పెట్టాలి. రిమార్కబుల్ అచీవ్మెంట్స్ డ్యూరింగ్ పీరియడ్, తర్వాత రీజన్స్ ఫర్ లీవింగ్, మనం లీవ్ అవ్వడానికి కారణం ఏంటి. నెక్స్ట్ యాన్యువల్ గ్రాస్ శాలరీ, ఇక్కడ గ్రాస్ శాలరీ అంటే టోటల్ శాలరీ అండి. నెట్ శాలరీ అంటే మనకు చేతికి అంతుంది, గ్రాస్ శాలరీ అంటే టోటల్ శాలరీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. యాక్షన్ అంటే యాడ్, ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తాం. ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కింద యాడ్ చేస్తాం. ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు లేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలండి. సో ఈ పైన కాలమ్స్ అన్నీ చదువుకొని కింద ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ఫోటో చూడండి, ఫోటో ఒకటి మనది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాలి. అలాగే సిగ్నేచర్ ఒకటి పెట్టాలి. రెజ్యూమ్, మన తాలూకా రెజ్యూమ్ ఒకటి పెట్టాలి. రెజ్యూమ్ అంటే మన సీవీ అండి, కల్పలం విటే, మన ఎక్స్పీరియన్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ రెజ్యూమ్లో ఉంటాయి కదా, ఆ రెజ్యూమ్ ఒకటి ఇక్కడ స్కాన్ చేసి పెట్టాలండి. ఇవన్నీ స్కాన్ చేసి పెట్టాల్సిందే. ఫోటో జేపీజీలో పెడతాం, సిగ్నేచర్ జేపీజీలో పెడతాం, రెజ్యూమ్ అనేది పీడిఎఫ్లో పెట్టాలండి. ఫోటో వచ్చి మనకి 1 MB అంటే మెగాబైట్ 1 MB లోపు అయితే ఉండాలండి. సిగ్నేచర్ కూడా 1 MB లోపే ఉండాలి. రెజ్యూమ్ మాత్రం 10 MB లోపు ఉండాలి, అంటే 10 MB లోపు ఉండాలి. ఇవి రెండు ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మేట్ అండి. రెజ్యూమ్ వచ్చి మీకు పీడిఎఫ్ ఫార్మేట్ అండి. సో ఇవి మీరు పిక్చర్ మేనేజర్లో చేసుకోవచ్చండి. ఇది ఎంఎస్ ఆఫీస్లో. ఇక్కడ మీరు హియర్ బై డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్కి క్లిక్ చేస్తే మీకు అవుతుందండి, అప్పుడు అప్లై అవుతుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోటోకి సంబంధించి ఇచ్చారు ఇక్కడ 3.5 x 4.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి.
నెక్స్ట్ వచ్చి మీరు సిగ్నేచర్ పెట్టినప్పుడు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ పెట్టండి. ఇంకోటి ఇక్కడ ఇచ్చారు చూడండి, వైట్ పేపర్ బ్లాక్ ఇంక్ పెన్. సో అలాగైతే పెట్టి అప్లోడ్ చేయండి. అది కూడా 3.5 ఇంటూ 1.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. రెజ్యూమ్ వచ్చి పీడిఎఫ్లో ఉండాలి, 10 MB లోపు ఉండాలి. చూడండి ఇక్కడ సక్సెస్ అని వచ్చింది కదా, ఓకే క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుందండి. మనం లాగిన్ అయిన తర్వాత అప్పుడు హోము రిపోర్టు, ఇక్కడ యూజర్ నేమ్ అంటే మన పేరు వస్తుందండి. ఇక్కడ లాగౌట్ అంటే లాగౌట్ చేయడానికి. ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మన డీటెయిల్స్ అయితే మనం మళ్ళీ చూసుకోవచ్చండి ఇక్కడ. సో ఇలాగైతే ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుందండి. సో అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీరు. సో ఇలాగైతే వస్తుంది ప్రింట్అవుట్. సో ఇదేంటి, మన ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు కావాలంటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.